హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. తన గారాల పట్టి కవితను ఢిల్లీ లిక్కర్ స్కామ్ నుంచి బయటపడేసేందుకు కేసీఆర్ ఒక బిగ్ స్కెచ్ వేశారా? అప్పట్లో ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఒక పెద్ద మాస్టర్ ప్లాన్ వేశారా? బిఎల్ సంతోష్ బీజేపీ పార్టీ అగ్రనేత, ఆయన్ను అరెస్టు చేసి కవిత పేరును కేసులో తొలగించేలా బేరసారాలు ఆడేందుకు ప్లాన్ వేశారా? ఇప్పుడు అదే నిజమని తెలుస్తోంది. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అప్పటి ఎమ్మెల్యేల కొనుగోలు కేసు అంతా ఒక ట్రాష్. బిఎల్ సంతోష్ను ఇరికించేందుకే కేసీఆర్ ప్రయత్నించారని స్పష్టమైంది. ఈ కేసులో పోలీసులకు లొంగిపోయిన నిందితులు, అరెస్ట్ అయిన నిందితులు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు విషయాన్ని చాలా స్పష్టంగా ప్రస్తావిస్తున్నారు. బిఎల్ సంతోష్ను ఇరికించి కవితను బయటికి రప్పించేందుకు కేసీఆర్ మాస్టర్ ప్లాన్ వేశారని ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కొత్త విషయాల్లో ఇదోటి. అప్పట్లో వెలుగు చూసిన మొయినాబాద్ ఫామ్ హౌస్ కథ, ఎమ్మెల్యేల కొనుగోలు కథ తెలుసు కదా. నిజానికి అదంతా ఒక ట్రాష్. నిజానికి ఆ నలుగురు ఎమ్మెల్యేలు బీజేపీలోకి చేరిపోదామని ప్లాన్ వేశారంట. కానీ కేసీఆర్ ప్రభుత్వం అప్పటికే ఫోన్ ట్యాపింగ్లో చాలా స్వింగ్లో ఉంది. ఈ ఎమ్మెల్యేలు కూడా కేసీఆర్కు ఎమ్మెల్యేల వ్యవహారం తెలిసిపోయింది. అయితే ఎమ్మెల్యేలను బాగా బుజ్జగించి వారిని నయాన భయాన ఒప్పించి ఒక స్టింగ్ ఆపరేషన్కు తెరలేపారట. ఇందులో భాగంగానే మొయినాబాద్ ఫామ్ హౌస్లో బీజేపీ నేతలతో, ఒక స్వామీజీతో ఒక సమావేశం ఏర్పాటైంది. మొత్తం ఓపెన్గా ప్రతి చర్చను రికార్డ్ చేశారు. ఇదంతా ఎవరు చేశారు? ఫోన్ ట్యాపింగ్ వీరులే. ఫోన్ ట్యాపింగ్ వీరులు సమావేశానికి ముందు అక్కడ మొత్తం సెటప్ చేసి బీజేపీ నేతలు ఇరుక్కునేలా ప్లాన్ చేశారు. దీంతో బీజేపీపై కేసీఆర్ అప్పట్లో ఎదురుదాడి చేయడం, మీడియా సమావేశంలో ఆ వీడియో ఫుటేజ్ను మొత్తం ప్రదర్శించడం అన్నీ గుర్తున్నాయి. అయితే ఇదంతా కవితను తప్పించేందుకు, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవితను తప్పించేందుకు కేసీఆర్ ఒక డ్రామా ఆడినట్లు ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ నిందితులు బయటపెట్టేశారు. రాధాకిషన్, టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ ఈ వ్యవహారాలను పూర్తి క్లియర్ కట్గా దర్యాప్తు చేసిన పోలీసు అధికారులకు చెప్పేశారు. ఈ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బిఎల్ సంతోష్ పాత్ర ఉందని అక్కడ ఆ వీడియో ఆడియో రికార్డులో చాలా క్లియర్ కట్గా తెలిసింది. ఇదే అదనుగా బిఎల్ సంతోష్ను గనక అరెస్టు చేస్తే బీజేపీతో బేరసారాలు ఆడవచ్చు, కవిత విషయంలో చర్చలు జరపవచ్చు, బీజేపీని కిందికి తీసుకురావచ్చు, తమ ఆధిపత్యాన్ని చాటుకోవచ్చు. ఇలాగైతేనే కేసీఆర్ ఇది పెద్ద ప్లానే వేశారు. కవితను ఈ కేసు నుంచి బయటకు రప్పించేందుకు బిఎల్ సంతోష్ను అరెస్టు చేయాల్సిందేనంటూ అప్పట్లో సంబంధిత పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అయితే అనేక పరిణామాల నేపథ్యంలో పోలీసులు బిఎల్ సంతోష్ను అరెస్టు చేయలేకపోయారు. ఇది కూడా అప్పట్లో కేసీఆర్కు తీవ్ర ఆగ్రహం కలిగించిందట. పోలీసు అధికారులపై కేసీఆర్ మండిపడ్డారట. బిఎల్ సంతోష్ను అరెస్టు చేయలేకపోవడాన్ని కేసీఆర్ చాలా సీరియస్గా పరిగణించారట. ఇది కూడా రాధాకిషన్ రావే చెప్పారు.